Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, ఏ వుడ్కి భేదభావం లేకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఇయ్యాల మనం మాట్లాడాల్సింది ఒక స్పెషల్ మూవీ గురించి. సినిమా పేరు ఖైదీ. ఇదిగో ఇక్కడే నువ్వు కావాలనుకుని కాదనుకుని రాంగ్ విండోలో మెసేజ్ చేసినావు. అంటే పప్పులో కాలేసినాం అన్నది పాత సామెత అయిపోయింది కదా, అందుకు మోడర్న్గా ట్రై చేసిన అనమాట. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి ఖైదీ సినిమా కాదు. అసలు తమిళ సినిమా హీరో అయినా కానీ వాళ్ళకంటే ఎక్కువ మనం మోన్ చేసుకున్న కార్తీ సినిమా ఖైదీ గురించి. ఇక స్టోరీలో కడుగు పెట్టే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. అయ్యా, అప్పట్లో ఆవారా నుంచి ఇప్పుడు PS2 వరకు చెక్కు చెదరకుండా ఫ్యాన్స్ ఉన్న కార్తీ ఫ్యాన్స్ అందరికీ నా విజ్ఞప్తి, ఈ రాంగ్ స్టోరీని జస్ట్ తమాషాగా ఇన్నోరు ఎంజాయ్ చేయర్రి, నా మీద మాత్రం అస్సలు కన్నర చేయొద్దు. ఇక తెరెత్తి స్టోరీలో కడుగు పెడితే, పాపం ఆర్ఫనేజ్ లో దీనంగా ఎదురు చూస్తున్న ఒక 10 ఏళ్ల పిల్ల అముద. తన కేర్ టేకర్ ఏమో తన గురించి ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు, రేపు పొద్దున 10 గంటలకి కరెక్ట్ గా ఎట్లయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జూమ్ మీటింగ్ అటెండ్ చేసేటప్పుడు ఉంటారో అంత సిన్సియర్గా వచ్చేస్తారని చెప్తాడు. పిల్లనేమో అద్భుతం, ఆశ్చర్యం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ నింపుకొని ఎదురు చూస్తుంటది. రాత్రి అంతా నిద్రపోదిగా. కట్ చేస్తే ఇంకో పక్క మాదక ద్రవ్యాలని క్యారీ చేస్తూ ఒక వ్యాన్ కనిపిస్తుంది. ఈ మాల్ అంతా సక్సెస్ఫుల్ గా క్యాప్చర్ చేసుకుంటారు బిజాయ్ అండ్ తన టీం, పోలీస్ టీం అంతా. వీళ్ళు ఈ పనంతా చేస్తున్నది ఒక గ్యాంగ్ హెడ్ ఉంటాడు, తన పేరే అడైకాలం. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అన్నమాట మొత్తం తమిళనాడులో. కానీ తన ఐడెంటిటీ ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. దీనంతా చూసుకుంటుంది ఎవరు? తన తమ్ముడు అన్బు. ప్లాన్ చేసి క్యాప్చర్ చేసి అన్ని సెట్ చేసుకుంటుంటాడు. అదే పనిగా ఈ 5 పోలీసులు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద రివెంజ్ తీసుకోనికే ప్లాన్ చేస్తాడు, వాళ్ళని చంపిద్దామని. ఇదే టైంలో పోలీస్ ఆఫీసర్స్ అందరూ తన హయ్యర్ అథారిటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ లో మంచిగా తాగి ఎంజాయ్ చేద్దామని సెట్ ఉంటారు. కానీ అందులో అనుభవం ఒక ఎలకను పంపిస్తాడు. అంటే తన టీంలో ఒక పనామని పంపించి ఆ లిక్కర్లంతా పాయిజన్ కల్పించేస్తాడు. తాగిన వాళ్ళు తాగినట్ల నేను జోక్ చెప్తే అవతల వాళ్ళ రియాక్షన్ లెక్క వాంతికి చేసుకున్నాడు, తలదిరిగి పడిపోవడాలు ఇవన్నీ అవుతుంటాయి. అదే రోజు కరెక్ట్ గా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన బిజాయ్ మాత్రం తాగడు, మెడికేషన్లో ఉంటాడు అనమాట ఆ టైంకి. ఇక చేసేదేముంది, వాళ్ళందరినీ కాపాడాలి. అట్ ద సేమ్ టైం ఇంకేముంది, వీళ్ళ జీవితాలు కాపాడాలా. ఈ తిప్పలు ఒక పక్క ఉంటే మీడియా వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఈ విషయం తెలిసిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ పరుగు పోతుంది. కాబట్టి దీన్ని సీక్రెట్ గురించి ఈ పనంతా చేయాలా. ఈ టైంలో ఎంట్రీ ఇస్తాడు మన కార్తీ. దిగుడే పోలీస్ జీప్ నుంచి దిగుతాడు. చేతికి సంఖ్యలుంటాయి, నెత్తికి పట్ట ఉంటది, దేవుని పట్ట, మాసిపోయిన అంగీ లుంగి. తినే ఎక్స్ ప్రిజనర్ అనమాట. టెక్నికలీ తను ఇప్పుడు జైల్లో ఉండేటోడు కాదు, బయటికి వచ్చిండు, పరువుల్లో వచ్చింటాడు అనమాట. తన పాటికి తన ఇంటికి పోయి రేపు పొద్దున 10 గంటలకు ఎవరినైతే మీట్ అవ్వాలన్నది చూసినావా, తన డాక్టరే అమ్ముదని కలవనికే ఆశగా ఎదురు చూస్తుంటాడు. ఇంతలో ఈ పంచాయతీ అంతా అయింది. బిజాయ్ ఏమో వచ్చేసి, ఏ ఢిల్లీ నీకు లారీ నడుపుడొచ్చా, అయితే వీళ్ళందరినీ వేసుకుని దగ్గరలో ఒక హాస్పిటల్కి పోవాలి, మనం సీక్రెట్గా పోవాలని చెప్తాడు. ఇదేం సార్, రేపు పొద్దున్న నా కూతుర్ని చూడడానికి పోవాలి కదా అంటే, అరే నేను పోలీస్ ఆఫీసర్, నేను తలుచుకుంటే ఏమైనా చేయగల. ఇప్పటికిప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్లతో మిస్బిహేవ్ చేసినావంటే మళ్ళీ తీసుకుపోయి జైలు వేస్తారు తెలుసా. మరి ఆదకి హెల్ప్ చేయని థ్రెటన్ చేసి మరీ హెల్ప్ చేయించుకుంటాడు. లారీ మొత్తం అన్కాన్షియస్ అయిన పోలీస్ ఆఫీసర్లు. ఆ లారీ ఎవరిదైతే అయింటుందో తన క్లీనర్ కామాచి, ఇక పోలీస్ ఆఫీసర్ బిజయ్, వీళ్ళు ముగ్గురు ప్రయాణం అవుతారు. ఆల్రెడీ అన్బు వీళ్ళందరి మీద రివెంజ్ తీసుకునే ప్లాన్లో ఉన్నాడు. ఒక పక్క వాళ్ళకి పాయిజన్ చేసినా కానీ వీళ్ళు ఇంకొక ప్లాన్ వేస్తున్నారని తెలుసుకుని ఎవరైతే ఆ లారీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు అందరినీ పట్టించి వాళ్ళని చంపితే ఒక పెద్ద అమౌంట్ ఇస్తా అని రౌడీలందరికీ చాటి చెప్పించేస్తాడు. ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు బిజాయ్ టీం వచ్చేసి తప్పించుకొని పోవాలి, వీళ్ళందరి ప్రాణాలు కాపాడాలి. అన్బు వచ్చేసి ఒకటే టార్గెట్ మీద ఉన్నాడు, వీళ్ళందరినీ లేపేయాలని. మంచిగా నడుస్తున్న సాఫ్ట్వేర్లో ఒక చిన్న బగ్ లాగా ఈ మొత్తం పోలీస్ ఆఫీసర్లలో ఒక క్రిమినల్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, వాడే స్టీఫెన్ రాజ్. వీళ్ళందరి మధ్య తను కూడా అన్కాన్షియస్ గా పడిపోయినట్టు 5 రూపాయలు యాక్టింగ్ చేసి పడిపోతాడు. రౌడీలేమో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్లాన్లు వేస్తుంటారు బ్లాక్ చేసి చంపేద్దామని చెప్పి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎటుపోతుంది రాబాయి అంటే, ఆ 5 రూపీస్ యాక్టర్ ఎవరైతే వెనకాల అన్కాన్షియస్ అయి పడిపోయినాడు చూసినావా, తను ఫోన్ చేసి ప్రతి టైంలో GPS లొకేషన్ ట్రాక్ చేయడం, లెఫ్ట్ రైట్ అన్ని చెప్తుంటాడు. ఇది ఇక్కడ ఉండగా ఇంకొక పక్క ఇంకొక సీన్ నడుస్తుంటది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈ మాదక ద్రవ్యాలన్నీ ఒక చోటు ఉంటాయి, దాన్ని కాపాడే బాధ్యత కూడా పోలీస్ ఆఫీసర్లదే. కానీ అన్బు వాళ్ళ ప్లాన్ చిన్నది కాదు, ఏకంగా మొత్తం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ని అటాక్ చేసే ప్లాన్ లో వాడతారు. దానికి సన్నాహాలు కూడా జరుగుతుంటాయి. ఇది ఇట్లా జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడానికి కూడా అన్బు టీంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు సీక్రెట్ గా, తను కూడా వీళ్ళతో పాటు తిరుగుతుంటాడు. ఇది ఇక్కడ ఉండగా మన ప్రాణాలు కాపాడుకుంటే సాలరా నాయన, అన్బు వాళ్ళు పెద్ద రౌడీలు, వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి భయపడి అందరూ పోలీసులంతా హెడ్ క్వార్టర్స్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. కానీ ఈ విషయం ఏది తెలియని, ఇంకా రిపోర్టింగ్ కి కూడా రాని ఒక ముసలి పోలీస్ ఆఫీసర్ దాంట్లో ఉంటాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మొత్తంలో మిగిలింది ఇంకా జాయిన్ గాని పోలీస్ ఆఫీసరు, అన్పర్మిటెడ్ ఏరియాలో మందు తాగితే దొరికిపోయిన 4 ఫ్రెండ్స్, పైన
పోలీస్ జైల్లో ఇరుక్కుపోయిన అనుభవం వాళ్ళ పెద్ద బాస్. వీళ్ళకి మ్యాటర్ ఎంత సీరియస్ తెలియదు. విజయ్ అయితే పోలీస్ స్టేషన్లో ఎవరున్నారని తెలుసుకుంటే ఈ ఒక్క పోలీస్ ఆఫీసర్ 4 పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. నేను చెప్పినట్టు చేయి అని చెప్పేసి ఈ హెడ్ క్వార్టర్స్ చుట్టూ ఎన్ని డోర్లు ఉన్నాయి, విండోలు ఉన్నాయి, అన్ని బ్లాక్ చేస్తే ఎవరిని బయటికి రానియద్దు, ఎవరిని లోపల రానియద్దు, నేను వచ్చే వరకు అని చెప్పేసి చెప్తాడు. అనుకున్న డేంజర్ రానే వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్న సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ గురించి తెలుస్తుంది. తనని చంపేస్తారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన ఆ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. పాపం రిటైర్మెంట్ కి దగ్గరకున్న పోలీస్ ఆఫీసరు అభం శుభం తెలియని కాలేజ్ పిల్లలు ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతుంటారు. ఈ పక్క ఢిల్లీ వాళ్ళ వెహికల్ మీద అటాక్లు అయితేనే ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ని, బిజాయ్ని, కామాచిని అందరినీ కాపాడుకుంటూ ఢిల్లీ. ఇంకో పక్క అన్బు గ్యాంగ్ అంతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోకి జొరబడడానికి ప్రయత్నం. అట్లా చేసి అన్ని లొల్లిలు అయిన తర్వాత ఇంకా నేను చచ్చిపోతా సార్, వీళ్ళని చంపేకే ప్లాన్ లో ఉన్నారు, నాకు అర్థమైంది, నా కూతుర్ని ఇంకా నేను కలవలేను, ఓ పని చేయండి, దానికోసం నేను జైల్లో రాళ్ళు కొట్టి చెట్లకు నీళ్లు పోసి బట్టలు ఉతికి అన్ని కష్టపడిన తర్వాత కూల్ డబ్బులు ఏవచ్చినాయి దాంతో బంగారు కమ్మలు చేపించిన, ఇవి నా కూతురికి ఇచ్చేసాయండి సార్ రేపొద్దున అని చెప్తాడు. ఆ ప్రామిస్ తీసుకొని వీళ్ళందరినీ సావగొట్టేసి పోలీస్ ఆఫీసర్లంతా వరుస పెట్టి హాస్పిటల్లో జాయిన్ చేసి దాన్ని అట్లనే డైవర్ట్ చేసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ దాకా తీసుకొచ్చి ఆపుతాడు. సావు బతుకుల్లో ఉన్న కార్తీ బ్యాక్ డోర్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోపలికి పోతాడు విజయ్తో పాటు. ఇంతలో అనర్థం జరిగిపోయింది. జైల్లో ఇరుకమైన పెద్ద బాసు లోపలికి వచ్చేసిండు. ఈ పక్క అన్బు గ్యాంగ్ వాళ్ళు కూడా లోపలికి వచ్చేసారు. ఈ మొత్తం అన్యాయంలో అభం శుభం తెలియని నా కాలేజ్ పిల్లలు 2 చచ్చిపోతారు. ఇదంతా చూసి కుమిలిపోయిన ఢిల్లీ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ పంచాయతీ అంతా అంటే ఆ డ్రగ్స్ వల్ల అని తెలుసుకుంటాడు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి పోతే అప్పట్లో వరల్డ్ వార్ కోసం వాడిన వెపన్స్ అన్ని కనిపిస్తాయి. వాటన్నిటిలో బెస్ట్ కనిపించేది ఏం తెలుసా, వరుస పెట్టి ఒక 1000 మ్యాగజైన్లు కొట్టే అంత బుల్లెట్లున్న మిషన్ గన్ దొరుకుతుంది. సస్తే చచ్చినా బతికినా ధైర్యం చేసి బయటకు వచ్చి ఆ గన్తో దన్న అందరినీ కాల్చి పడేస్తాడు. ఈ సీన్, ఈ ఎలివేషన్ చూసినావు ఎడవో చూసినట్టుందా? కేజీఎఫ్ సినిమాలు కదా, కేజీఎఫ్ కంటే ముందు ఇక్కడ కనిపించింది. దానికంతా పునాదులు ఇల్లు వేసినాయి. అఫ్కోర్స్ దీనికి పునాదిలో రాంబోలో లేచినాయి అనుకో. అట్లా ఇన్స్పిరేషన్ ఎత్తుకుంటూ పోతే ట్రీ ఎట్లనో కిందికి వెళ్ళిపోతూనే ఉంటుంది. స్టోరీలోకి వస్తే అన్బు గ్యాంగ్ అంతా నీలమట్టం అయిపోయిన తర్వాత పోలీస్ ఆఫీసర్లు అందరినీ కాపాడి మిగిలిన 2 కాపాడి సాయం చేసినందుకు బిజయ్ రిలీజ్ ఆర్డర్లు ఇప్పించేస్తాడు. కూతురు ఇంకో పక్క ఎదురు చూస్తూ డిసప్పాయింట్ అయిపోయింది. తను పుట్టినప్పటి నుంచి చూడని పిల్లని ఫస్ట్ టైం చూస్తున్నాడు కార్తీ. కళ్ళ ముందుకు వస్తుంది, గట్టిగా హక్ చేసుకుంటాడు. తండ్రి కూతురు ఏకమైనారు. స్టోరీ మొత్తం అయిపోయింది. ఇంకా రాంగ్ స్టోరీ ఏడొస్తుంది చెప్పమా అంటే ఇక్కడ వేసుకుందాం. ఇప్పుడు ఢిల్లీ నార్మల్ రిలీజ్ కాలే. తన ప్రమేయమే లేకుండా చేసిన పనులకి జైలుకు పోతాడు. అట్లా తిప్పలు పడి తన జైలు పీరియడ్ అంతా ఫినిష్ చేసుకుని బయటికి వచ్చిండు. కానీ ఈ రిలీజ్ మామూలు రిలీజ్ కాదు. కొంతకాలం సత్ప్రవర్తన చూపిస్తే మాత్రమే తన రిలీజ్ పర్మనెంట్ అవుతుంది. అప్పటిదాకా బెయిల్ రూపంలో ఉన్నట్టు. ఎక్కడికన్నా కనెక్ట్ అవుతుందా చెప్తాను. ఊపిరి సినిమా చూసినావా? దాంట్లో ఎవరు ఉంటారు? కార్తీనే. ఏడు నుంచి వచ్చింటాడు? జైలు నుంచే కదా. అక్కడ కార్తీ కూడా సత్ప్రవర్తన కోసం ఎదురు చూస్తుంటాడు కదా, తన జైలు పీరియడ్ ఏందో కంప్లీట్గా అయిపోయి ఇంకా బయట స్వేచ్ఛగా తిరుగుదామని. ఇక్కడ ఖైదీలో ఢిల్లీ ఊపిరి సినిమాలో విక్రమాదిత్యకి అసిస్టెంట్గా, హెల్పర్గా శ్రీను రూపంలో చేరుతాడనమాట. ఇది ఆల్రెడీ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. క్రేజీ లేదు? నీతో కూడా ఇట్లాంటి క్రేజీ ఐడియాలు ఉన్నాయి కదా, నాకు చెప్పేసేయి. @Radio City RJC నా ఇన్స్టాఐడికి DM చేసి మన ఇద్దరం కలిసి ఒక మంచి ట్విస్ట్ ఇచ్చే కొత్త స్టోరీని అల్లుదాం. ఇంటుండు మరి FM అంటే రేడియో సిటీ 91.1. నేను సిద్ధు. రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ రాంగ్ స్టోరీ బై రేడియో సిటీ RJ Sid.